ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలను మోహరించారు. కౌంటింగ్ సెక్షన్ల వద్ద 144 సెక్షన్ అమలు కానుంది. మరోవైపు ఏపీ వ్యాప్తంగా పోలీసులు కార్డన్ సెర్చ్ కొనసాగుతుంది. అల్లర్లకు పాల్పడితే ఎంతటి వారైనా జైలుకు వెళ్లక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అల్లర్లలో పాల్గొంటే రౌడీ షీట్ పెడతామని పోలీసులు చెప్పారు. పల్నాడు జిల్లాలో 10 రోజుల్లో 400 మందికి పైగా రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లుగా తెలిపారు పోలీసులు. మరోవైపు ఉన్నతాధికారులతో కలిపి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్ట్రాంగ్ రూమ్లను, కౌంటింగ్ కేంద్రాలని, కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా కౌంటింగ్కు చర్యలు తీసుకున్నామన్నారు. కౌంటింగ్ కేంద్రంలో అలజడులు సృష్టిస్తే అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజ్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు చెప్పండి. అయితే మొత్తం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు సృష్టించిన దాని మీద ఉక్కుపాదం మోపాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లు పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపినటువంటి సిచ్యువేషన్. మరొకటి దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సిఇఓ కూడా కొన్ని అంశాల మీద మాట్లాడడం జరిగింది. ఎస్పెషల్లీ కౌంటింగ్ జరిగేటటువంటి ప్రాంతాల్లో కేంద్ర బలగాలను భారీ ఎత్తులో మోహరించాలని, అంతేకాకుండా కౌంటింగ్ సెంటర్ల దగ్గర 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. ఒకవేళ ఎవరైనా సరే కౌంటింగ్ సెంటర్ దగ్గర గొడవలు చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తే వాళ్ళని వెంటనే అదుపులోకి దించాలని చెప్పి చెప్పేటువంటి సిచ్యువేషన్. మరోపక్క అల్లర్లో కానీ పాల్గొంటే వారి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ కూడా కొన్ని అంశాల పట్ల ఆయన నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఎస్పెషల్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినటువంటి నేపథ్యంలో అలాంటి వాళ్ళందరూ కూడా ముందుగానే కట్టడి చేయాలి, బైండ్ అవుట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి గొడవలు ఏదైనా గొడవల్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కౌంటింగ్ సందర్భంగా వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టాలి అని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి రగడ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యాల పక్క మరోపక్క వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు సజ్జల మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అవుతున్నాయి. దీని మీద కూడా కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కౌంటింగ్ సందర్భంగా బలమైనటువంటి వ్యక్తులు కౌంటింగ్ కి సంబంధించిన ఏజెంట్ గా ఉండాలి, సో అక్కడ ఉన్నటువంటి అంశాల వారీగా వాళ్ళు ఉంటే కుదరదు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో దీని మీద ఇప్పటికే పోలీసులు కేసు కూడా నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఏదైనప్పుడు కూడా ఈ కౌంటింగ్ సందర్భంగా జరిగేటువంటి అల్లర్లను కట్టడి చేయడమే కాకుండా ప్రస్తుతానికి కార్డన్ సెర్చ్ ద్వారా అన్ని ప్రాంతాలు కూడా నిఘాను పెంచారు. అక్కడ ఎక్కడికక్కడ సోదాలు కూడా నిర్వహిస్తూ ముందుకు పోతూ ఉన్నటువంటి. సో మొత్తానికి కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు అవసరమైనటువంటి అంశాల పట్ల, భద్రత పట్ల ఇప్పటికే ఎన్నికల సంఘం అనేక మార్గదర్శకాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. దీని మీద పూర్తి స్థాయిలో భద్రతను కూడా పెంచినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. Thank you, Raju.